నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి బేబీ బంప్ వేసుకుని ఒక వీడియో చేస్తూ, దీనికి కారణం విరాట్ కోహ్లీ గారే, సంథింగ్ ఒక లవ్ బైట్ అయినప్పుడు మీరు ఎవరు నమ్మలేదు, ఈ బంప్ చూసన్నా మీరు నమ్ముతారా అన్నారు. అదే అమ్మాయిని ఎక్కడో చూసారు అనుకున్నారు చాలామంది. బిగ్ బాస్ షోలో మొన్న లాస్ట్ సీజన్లోనే, నేను దుబాయ్ నుంచి వచ్చానండి, కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మా అమ్మగారి పేరు సునీత, మీరు హాయ్ చెప్పాలి అంటూ ఆమె మాట్లాడారు. వాళ్ళ అమ్మకి హాయ్ కూడా చెప్పించారు. నాగార్జున గారు చెప్పారు కూడా. ఇప్పుడు మనకి తెలుస్తున్న నిజాలు ఏంటి అని అంటే, ఆమె అసలు దుబాయ్ మేబీ వెళ్ళి వచ్చుండొచ్చు కాక, బట్ దుబాయ్లో ఉన్న అమ్మాయి కాదు, వ్యాపారాలు అక్కడ ఏమీ లేవు, ఆమె కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నారు అనేది కూడా వినపడుతుంది. క్లారిటీ లేదు, బట్ ఆ మాట కూడా వింటున్నాం. అసలు ఏంటి నిజంగానే? ఇప్పుడు కొంతమంది ఇట్లాంటి విచిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. సీరియస్గా చెప్పట్లేదు మీరు? నిజంగా చెప్తున్నాను. నిజంగా ఇది కొంత నవ్వు వస్తాయి. ఏంటి అంటే, శ్రీదేవి నా భార్య, శ్రీదేవి నేను పెళ్లి చేసుకున్నాము, నా భార్య నాకు కాపురానికి రావట్లేదని ఒక తిరుపతికి చెందిన వ్యక్తి ఒకసారి కోర్టులో కేసు వేశాడు. అట్లాగే నేను చిరంజీవికి కొడుకుని అని చెప్పి ఒక అతను కేసు వేశాడు, గుర్తుందా మీకు? ఇట్లా ప్రముఖమైన వ్యక్తులతోటి మాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఇలా కోర్టులకు ఎక్కటము. ఇవాళంటే సోషల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు సోషల్ మీడియా లేని రోజుల్లో కోర్టులకు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు కోర్టులకు ఎక్కడం మానేసి ఇలా సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఇదేంటి అంటే, మనిషి మనస్తత్వంలో వాళ్ళ జీవితంలో లేనిదేదో పొందాలి అని అనుకుంటారు. ఆమెకి దుబాయ్ వెళ్ళాలి అని ఉంది, వెళ్ళే పరిస్థితి లేదు. ఆమె డ్రీమ్ ఏంటి? దుబాయ్లో వ్యాపారాలు చేయాలి అని. అయితే ఆమె ఏం చెప్తుంది, నేను దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, నేను దుబాయ్ నుంచి వచ్చాను, మా అమ్మ మీకు వీరాభిమాని, మా అమ్మకి మీరు హాయ్ చెప్పండి అని చెప్తే నాగార్జున కూడా నిజమే అనుకొని హాయ్ చెప్పాడు అనైనా అనుకోవచ్చు. లేదు అనుకుంటే, వాళ్ళు నిజంగా కనుక్కోదలుచుకుంటే బిగ్ బాస్ టీము ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అది సెర్చ్ చేయడం వాళ్ళకి 2 నిమిషాల పని ఇవాళ ఉన్న సోషల్ మీడియా ప్రకారం. అయితే చేసి కూడా ఇదొక అసలు ఆ బిగ్ బాస్ అంటేనే అభూత కల్పనలకి అది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అయితే దానిలో భాగంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆవిడ ఆ విధంగా అక్కడ అబద్ధం చెప్పింది, అది అయిపోయింది. ఆ రోజే ఏం చెప్పింది, విరాట్ కోహ్లీ నాకు ఫ్రెండు, నాకు ఇక్కడ లవ్ బైట్ వేసాడు అని అంటే, ఈమెకి విరాట్ కోహ్లీకి సంబంధం ఎలా ఉంటుంది అని అనుకున్నారు పెద్దగా. ఇప్పుడు ఏమంటుంది, మీరు అందరూ ఆ రోజు నమ్మలేదు కదా, ఇప్పుడు నాకు అతని వల్ల నేను గర్భిణీని అయ్యాను అని బేబీ బంప్తో చూపిస్తుంది. చూసారా, ఆ రోజు నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతారా అంటుంది. ఇదంతా ఏంటి అంటే, ఇది ఒక సైకాట్రిస్ట్ అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారు నాకన్నా. వాళ్ళకి మనసులో అంతరాంతరాల్లో వాళ్ళకి అలా అవ్వాలని ఉంటుంది. కానీ ఆ బంప్ నిజమా అబద్ధమా? ఏమండి, సినిమాల్లో ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ చూపించరా? అంటే అప్పుడు దానిపైన చీర కడతారో ఇంకోటి ఏదో, ఏం కూడా అంతే అయ్యి ఉండొచ్చు. లేదు, ఇవి నిజంగానే ప్రెగ్నెంట్ ఉమెన్ అయి కూడా అయ్యి ఉండొచ్చు. అయ్యి దానికి అతనే కారణం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా అబద్ధాలు చెప్పదలుచుకున్న వాళ్ళు నిజాలని చెప్తారో. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, నాకైతే అది ఫేక్ లా అనిపించలేదు. అవునండి, ఆమె నిజంగా గర్భవతి కూడా అయ్యి ఉండొచ్చు. ఈ గర్భాన్ని చూపించి దీనికి కారణం విరాట్ కోహ్లీ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అన్నిటికన్నా ఐరనీ ఏంటంటే, ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు నమ్ముతారు అవన్నీ. అదే కదా. అంటే వాస్తవానికి ఆలోచనలు, ఊహలకి వాళ్ళకి మధ్యలో గీతలు చెరిగిపోతాయి. ఇప్పుడు మనకు కూడా ఎన్నో ఊహలు వస్తాయి, ఒకసారి కళ్ళ కూడా వస్తూ ఉంటాయి. పగల ఏదైనా ఎవరన్నా స్నేహితులు గుర్తొచ్చారనుకోండి, ఇంకో స్నేహితురాలతోటి ఇంకొక స్నేహితురాలి గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, రాత్రి కల్లో ఏమొస్తుంది, ఆ స్నేహితురాలు కలిసినట్టు మనకు కళ వస్తుంది. ఈ కళ నిజం కాదు కదా అని తెల్లారి పొద్దున్నే మనకు అర్థమైపోద్ది. అంటే ఆరోగ్యకరమైన మానసిక స్థాయి ఉన్న వాళ్ళకి, ఏ మానసిక రుగ్మతలు లేని వాళ్ళకి కళ ఏదో నిజమేదో, వాస్తవం ఏదో అభూత కల్పన ఏదో కొంచెం
తెలుస్తుంది మనకు తెలుస్తుంది. లేవగానే ఇది అంత పెద్ద కళ. ఇదంతా పెద్ద కళ భలే వచ్చింది నిజంగా. అంటే అప్పుడు అనుకుంటాం ఎంతలా అనుకుని ఉంటాం మనం మనసులో కలవాలి అని. ఖచ్చితంగా కల్లో కూడా కలిసాం కాబట్టి కలవాల్సిందే అని చెప్పి మనం డెసిషన్ తీసుకుని కలవటానికి కూడా ప్రయత్నం చేస్తాం కదా. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక రకమైన మానసిక రోగులు అనమాట. వీళ్ళకేంటి నిజంగానే అతను శ్రీదేవితో పెళ్ళయిందని అనుకున్నాడు, అతను నమ్మాడు, అతను నమ్మబట్టే కోర్టుకు వెళ్ళాడు. ఇంకొకసారి నేను రాహుల్ గాంధీకి నేను భార్యని అని చెప్పి ఒక ఆమె కేసేసింది. ఇవన్నీ ఎన్నిటికి కారణాలు ఏంటంటే వాళ్ళు ఒక రకమైన మానసిక రుగ్మతలో ఉంటారు. ఈ రుగ్మతలో ఉన్నప్పుడు వాళ్ళ మనసులో ఏవైతే వచ్చాయో అవన్నీ నిజాలని నమ్ముతారు. కానీ ఇక్కడ ఇంకొక ఇబ్బంది, దీనివల్ల ప్రముఖ సెలబ్రిటీస్ ఇబ్బందులకు గురవుతారు కదా. అవుతారు కానీ ఎవరు నమ్మరండి. మనం ఇదంతా ఇప్పుడు ఇది ఇలా మాట్లాడుకుంటున్నారు తప్పితే కానీ అందరు నవ్వుకుంటారు. విరాట్ కోహ్లీకి అసలు ఈమెకి ఎట్లా పరిచయం జరుగుతుంది అనుకుంటారు. ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు ఏదో ఉంది. ఆమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏంటి అంటే ఈ వాచ్ ఎన్ని లక్షలు అని, ఈ బ్యాగు ఎన్ని లక్షలు అని, నేను వేసుకున్న డ్రెస్ ఎన్ని లక్షలని, ఇట్లా రకరకాలుగా అసలు మాకు పెద్ద ఫామ్ ఉందని, ఆ ఫామ్కి బోల్డ్ మంది వస్తారని, ఫామ్ హౌస్ ఉందని, అసలు నా నెట్వర్త్ ఇంతని, నేను చాలా చిన్నప్పుడే 5 ఏళ్ల వయసు అప్పుడు బిర్యానీలు వండి పెట్టేదాన్నని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఉందనుకుందాం, ఆమెకి ఈ నెట్వర్క్ అంతా ఉందనుకున్నాం. చాలా కంపెనీలు ఉన్నాయి, నాకు దేశాల్లో కంపెనీలు ఉన్నాయి. ఒక బ్యాగ్ కాస్ట్ ఇన్ని లక్షలు చూపించింది కదా. మరి ఆమె పేరుతోటి మనం సెర్చ్ చేస్తే ఆమె చెప్పిన ఏ కంపెనీలు లేవు. అసలు నన్ను అడిగితే నా కోపం వచ్చేది ఎక్కడంటే, అసలు ఈ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కూడా, ఈ ఛానల్స్ వాళ్ళు కూడా అసలు వీళ్ళన్న బుర్ర బుద్ధి ఉపయోగించాలిగా. సరే వాళ్ళు ఏదో మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అనుకోండి, మనం నిజంగా కనుక ఒక్క అరగంట ఏ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి మానసిక స్థితి ఎంతో కొంత అర్థమవుతుంది. నేను మీకు అర్థం అవుతా, నాకేమన్నా మానసిక సమస్యలు ఉంటే, మీకేమైనా ఉంటే నాకు అర్థం అవుతాయి. కొంతమంది ఏమై చెప్తారంటే పొగడ్తలు, మింగ మెతుకులేదు మేసాలకు సంపంగి నూనె అన్నట్లు నిజమనేసుకుంటారు. మీరు నమ్ముతారు లేదో, కష్టాలను కూడా అట్లా నమ్ముతారు తెలుసా. నేను చెంచల్గూడ జైల్లో చూశాను. ఒక అమ్మాయి ఎంతలా నమ్మించిందంటే, నాకు అక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, మా అమ్మ నాన్న కలెక్టర్లు, అదేంటి వాళ్ళు ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు, నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను మోసం చేసేసాడు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటే ఈ అమ్మాయి ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుంది అని చెప్పి నాకు అర్థమయ్యి, నేను ఆ అమ్మాయికి బెయిల్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే నేను ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఆ బాధలన్నీ నిజమని నమ్మి, ఆ బాధల వల్ల ఆమెకి సైకలాజికల్గా ఇబ్బందులు ఉంది అని నేను అనుకున్నా. కానీ అసలు విషయం ఏంటి అంటే, అసలు ఆమె చెప్పిన ఏవీ నిజం కాదు. ఇది సైకియాట్రిస్ట్ కనిపెట్టారు. అందుకే నేను సైకియాట్రిస్ట్ అయితేనే కరెక్టే చెప్పగలుగుతారని. అందుకే ఏంటి అంటే, మీకు ఎలా అర్థమైంది డాక్టర్ గారు అని అడిగితే ఆమె బాధల్ని చెప్తుంది కదండి. ఆ బాధల్ని చెప్పేటప్పుడు నిజమైన బాధలైతే గనక ఆ వేదన మనకు అర్థమవుతుంది. ఆ వేదన లేదు, ఆ అమ్మాయిలో ఒక రకమైన ఒక చిన్నపాటి నవ్వు వస్తుంది మధ్యలో అమ్మాయికి. ఆ నవ్వుకి అర్థం ఏంటి అంటే, నేను మిమ్మల్ని ఎంత పిచ్చోళం చేస్తున్నారో చూసారా, నేను చెప్పేవన్నీ నమ్మిస్తున్నాను, నాకు ఎంత అటెన్షన్ దొరుకుతుంది. వీళ్ళు ఏంటంటే అటెన్షన్ సీకింగ్ పీపుల్ అనమాట. మామూలుగా కూడా ఉంటారు అటెన్షన్ సీకింగ్ పీపుల్. ఈ జబ్బు ముదిరి ఇంకా ఒక పీక్కి వెళ్ళింది అనుకోండి, ఇలాంటి అబద్ధాలు చెప్తారు, చిన్నగా అబద్ధాలు చెప్తారు. ఏంటి, మీ అమ్మ ఏం చేస్తుందంటే మా అమ్మ డాక్టర్ అని చెప్తారు కొంతమంది. మీ నాన్న ఏం చేస్తున్నారంటే మా నాన్న పెద్ద కంపెనీలో మేనేజర్ అని చెప్తారు. మీకేం కారు ఉంది అంటే ఇన్నోవా ఉంది అనుకుంటా అని చెప్తారు. సైకిల్ కూడా ఉండదు. సరే, ఇవన్నీ ఏంటి అంటే అప్పటికప్పటికి వాళ్ళకు ఒక గుర్తింపు కోసం చెప్పటం వేరు.
ఈ చెప్పిన అబద్ధాలని నిజాలు చేయాలనుకోవడం వేరు. అర్థమైందా మీకు? అర్థమైంది. ఈ అబద్ధాలను నిజం చేయాలనుకుంటారు, రెండో వాళ్ళని నమ్మించాలనుకుంటారు. ఆ తాపత్రయంలో మరిన్ని అబద్ధాలు చెప్తారు. ఈ మళ్ళీ ఆ అబద్ధాలను నిజమని చెప్పించడం కోసం వాళ్ళ లైఫ్కి ఇబ్బంది. అసలు వాళ్ళు వాస్తవంలో బతకరు. వాళ్ళకి అసలు వాస్తవ ప్రపంచంతో కొన్నాళ్ళకి కనెక్షనే పోద్ది. వీళ్ళు పూర్తిగా అసలు జీవితంలో పోయి వాళ్ళు ఏదైతే ఊహించుకుంటున్నారో ఆ ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు పూర్తిగా. అప్పుడు పూర్తి మ్యాడ్నెస్ వస్తుంది అన్నమాట వాళ్ళకి. ఈ లోపులోనే వాళ్ళని గమనించి వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదైనా మానసిక చికిత్స చేయించాలి. కానీ ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు రోడ్డు మీద చంపేస్తుంటేనే ఎవరో పట్టించుకోవట్లా. ఒక అమ్మాయి పిచ్చి కబుర్లు చెప్తుంటే ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? నవ్వేసి ఊరుకుంటారు. బాధాకరం. కాసేపు కాలక్షేపం అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.